శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు రాగా టీవీ. ప్రేక్షక మిత్రులందరికీ కూడా శరణమయ్యప్ప. మేము నిన్నటి రోజు ఒక అప్లోడ్ చేస్తున్నామని అనుకోండి, ఈరోజు ఉదయం లోపు కొన్ని గంటల్లోనే ఎంతోమంది చూసేస్తున్నారు, లైక్స్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి. చాలా ధన్యవాదములు, మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. నేను ఇప్పుడు ప్రేక్షకుల దగ్గర ఒక చిన్న విన్నపాన్ని పెడుతున్నాను. మీరు చాలామంది గురుగారు మీ యొక్క రాశి ఫలితాలు బాగున్నాయి, చాలా సంతోషం, థ్యాంక్ యూ గురుగారు, ఇవే చెప్తున్నారు. కానీ మేము చెప్పేటువంటి ఫలితాల్లో మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఏదైనా మ్యాచ్ అయిందా? ఒకవేళ మ్యాచ్ అయ్యి ఉంటే మీరు ఏ విధమైనటువంటి ఫలితాన్ని పొందున్నారు? లేదా మీకు ఇంకేమైనా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ రాశి ఫలితంలో ఇంకేమైనా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకేమైనా సబ్జెక్ట్ మీరు మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే ఒక ప్రశ్న వేసిన తర్వాతనే ఇంకా సమాధానాలు ఎక్కువ వస్తాయి. మాకు కూడా కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఓహో, నేను ఈ యొక్క పాయింట్ ద్వారా నేను ఇంకా కొంచెం ప్రేక్షక మిత్రులకి చెప్పడానికి ఇంకా బాగుంటుందని. ఈ 12 రాసులు ఇప్పుడు చాలామంది విడివిడిగా చెప్పండి అన్నారు, కానీ ఇది కొంచెం కష్టసాధ్యం అండి. టెక్నికల్గా కొంచెం కష్టసాధ్యం. ఎందుకంటే విడివిడిగా పెట్టాలంటే 12 వీడియోలు అప్లోడ్ చేయాలంటే ఇట్స్ టేక్ మోర్ టైం అనమాట. మళ్ళీ ప్రతిదానికి ఇంట్రడక్షన్, ప్రతి రాశికి ఇంట్రడక్షన్ యాడ్ అవుతుంది. అంటే బోర్ ఫీల్ అవుతారు జనాలు కూడాను. అందుకని ఆ ఇంట్రడక్షన్ ఒకసారిగా ఉంటుంది. ఈ 12 రాశి ఫలితాలు ఒకేసారి వస్తుంది అనమాట. దాన్ని మార్చలేమండి. అంటే మీకు అడగడం కోసం అది ఓన్లీ ఇయర్ ప్రిడిక్షన్లో మాత్రమే అది వస్తుంది. ఒక సంవత్సరానికి న్యూ ఇయర్ది కానీ, లేదా ఉగాది కానీ, గురువుకి సంబంధించింది, శనికి సంబంధించింది ఒక ఇయర్ ప్రిడిక్షన్స్ వస్తారు, అప్పుడు మాత్రమే ఇలా చెప్పడం జరుగుతుంది. నా విన్నపం ఏమంటే, మేము చెప్పినటువంటి ఫలితాల్లో మీకు ఎక్కడన్నా మ్యాచ్ అయితే ఆ యొక్క కామెంట్ రూపంలో మీరు తెలిపితే ఇతరులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. తర్వాత ఇంకా మీ రాశిలో నేను ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను, మీరు అడిగే ప్రశ్న ఆ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి యూనివర్సల్గా ఉండే విధంగా ప్రశ్న అడగండి. నేను దానికి సమాధానం కూడా నేను మీకు తప్పకుండా ఇస్తాను. ఇంకా ఏ విధమైనటువంటి మీకు ప్రశ్నలు ఉన్నా కూడా ఈ రాశి ఫలితాల గురించి నేను నా ఛాయశక్తుల భగవత్ కృపతో మీ యొక్క వాంఛను నేర్చడానికి ప్రయత్నం చేస్తాను. ఐ నాట్ సెట్ ఫుల్ఫిల్. ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో మీ పేరుతో సహా మీరు ఏ ఊరు నుండి చేస్తున్నారు అనేది కూడా మాకు కలిపితే చాలా సంతోషంగా ఉంటుంది. మీ పేరు, మీ ఊరు, మీకు ఏం కామెంట్ చేస్తున్నారో అది చెప్పండి. సద్గురు జ్యోతిషాలయం ఈ వారం ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయని మనం ఈ వారం చూడబోతున్నాం. ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి ఈ ఫలితాలన్నీ కూడాను అందరినీ దృష్టిలో పెట్టుకొని, గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఫలితాలు అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము తెలియజేస్తున్నాం. వ్యక్తిగత జాతకం, మీ యొక్క వ్యక్తిగత జాతకం పరిశీలన ద్వారా మాత్రమే మీకు సంపూర్ణ జాతకం అనేది వస్తుందండి. మీరు మా ద్వారా చూస్తే మేము చెప్పింది అన్నీ జరిగిపోతుంది, అన్నీ జరగట్లేదని మీ యొక్క దీంట్లో పడకండి. మీరు యొక్క దీంట్లో మేము చెప్పే రాశి ఫలితం మీ యొక్క వ్యక్తిగత జీవితానికి 10 నుంచి 15% మాత్రమే వర్తిస్తుందండి. మీరు పుట్టినప్పుడు ఒక సమయం ఉంటుంది, ఆ లగ్నం ఉంటుంది, ఆ రాశి ఉంటుంది, నక్షత్రం ఉంటుంది. దాని ప్రకారమే మీ యొక్క వ్యక్తిగత ఫలితము ఈ యొక్క ఫలితం మ్యాచ్ చేస్తే అది 100% అవుతుంది. మేము పేరు మీద చూసుకుంటున్నామండి. నా పేరు రాము, నా పేరు గోవింద, నా పేరు వెంకటేష్, నా పేరు శ్రీవా, ఇలా వాళ్ళ పేరు ద్వారా మేము రాశి ఫలితాలు చూసుకుంటామంటే అలా ఎక్కడా లేదండి. పేరు ద్వారా చూసుకోవడం అనేది లేనే లేదు. మీ పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం వల్ల సరైన ఫలితాలు రావు 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 100% రావండి. కాబట్టి మీ యొక్క పూర్తి జాతకాలన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క టైమ్ ఆఫ్ బర్త్, మీ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ అంతా తెచ్చుకొని మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులు, గురువులు, సద్గురువుల్ని సంప్రదించి అయ్యా మాకు మా యొక్క జాతక ఫలితాలన్నీ కూడా తెలపండి అని చెప్పి వారిని ఉచిత రీతిలో దక్షిణ తాంబూలాలన్నీ కూడా ఇచ్చి వారికి నమస్కారం చేస్తూ వారి దగ్గర తెలుసుకోండి. లేదా గురుగారు మేము మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాము, తప్పకుండా మేము రోజుకి ఒక 2 నుంచి 3 చెప్తున్నాం. అందులో ఇప్పుడు అయ్యప్ప దీక్షలో కూడా ఉన్నాము కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుంది. కాబట్టి మాకు కనబడుతున్న నంబర్ ద్వారా మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఓన్లీ ఫోన్ ద్వారానే ఇస్తానండి. వ్యక్తిగత మీటింగ్కి ఈ అయ్యప్ప దీక్ష అయ్యేంత వరకు మేము ఎవరికి ఇవ్వట్లేదు, ఫోన్ ద్వారానే ఇస్తున్నాము. ఆ ఫోన్ టైం కూడా మీరు అనుకున్న రోజు కాకపోవచ్చు, ఎటు ముందు వెనకగా మా యొక్క టెక్నికల్ పీపుల్ మీకు కనెక్ట్ చేస్తారు.
వాళ్ళు మీకు చెప్తారు. ఆ ప్రకారంగా మీరు తీసుకోవచ్చు. మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఆ పాయింట్స్ అంతా నోట్ చేసుకొని అప్పుడు మాతో మాట్లాడితే మీకు ఏం కావాలని కోరుకుంటున్నారో అది మేము మీకు చెప్పగలం, చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. ఒక జాతకం చెప్పించుకుంటే నా జీవితం అంతా మారిపోతుంది అనే భ్రమలో పడకండి. ఆ విధాత రాత మీరు పుట్టినప్పటి నుంచి ఆఖరి క్షణం వరకు ఆయన రాసేశారు. ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. కానీ ఒక దారిలో వెళ్తూ ఉండగా ఒక గుంత ఉంది బాబు జాగ్రత్తగా పో అని ఎవరైనా చెప్పితే మనం ఏం చేస్తాం? పక్కకి వెళ్తాం, చూస్తారా? అలానే ఈ రాశి ఫలితాలు, బాబు జాగ్రత్త, మీ జీవితంలో ఇలా అంతా ఉంటుందని మీకు ఆ ముందర ఉన్న మంచి చెడుని చెప్పడం మాత్రమే జాతకుల యొక్క పని, కానీ మీ జీవితాన్ని మార్చడం అయితే కాదు. దీన్ని బాగా దృష్టిలో పెట్టుకోండి. భగవత్ కృపతో, భగవత్ అనుగ్రహంతో మీరందరూ కూడా క్షేమంగా ఉండాలనే ఒక ఉద్దేశంతోనే మేము ఇవన్నీ కూడా చెప్తున్నాం. తల్లిదండ్రులని పూజిస్తాం, ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటాం. అందరినీ ఒక చిరునవ్వుతో భగవంతుడా అందరూ ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడి ఈ ప్రపంచం అంతా కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా అందరి కోసం మనం ప్రార్థన చేసుకుంటాం. ఒక దైవ ప్రార్థనతో మనం ఈ యొక్క వారం జాతక ఫలితాన్ని మనం చూసుకుంటాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమత్శంకరనందనం హరిసుదం కౌమారమరాక్షసం చాపం పుష్పచరాన్వితం మదగజారూఢం సురక్తాంబరం భూతప్రేత పిశాచవందితపదం స్మర్శుస్వయాలంకృతం పార్శ్వే పుష్కల పూర్ణకామినీయుతం శాస్త్రమీశం భజే. స్వామియే శరణమయ్యప్ప. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారి యొక్క 18 అవతారాల దేవాలయాన్ని, ప్రపంచంలోనే మొట్టమొదటి అయ్యప్ప స్వామి 18 అవతారాల దేవాలయం తిరుపతి పట్టణంలో జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి దివ్య సన్నిధానంలో అయ్యప్ప స్వామి వారికి 18 దేవాలయాలను ఒకటే ప్రాంగణంలో కట్టి సమాజానికి అంకితం ఇచ్చున్నారు. భగవద్బంధులైన మీరందరూ కూడాను తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శించుకోండి. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి, బస్ స్టాండ్ నుండి ఒక 2 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఈ యొక్క దేవాలయం ఉంటుంది. దేవాలయం యొక్క వివరాలు కూడా మా టెక్నికల్ పీపుల్ని అడగండి, తప్పకుండా మీకు అన్నీ చెప్తారు. వీరందరూ కూడా క్షేమంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని ప్రార్థన చేసుకుంటూ బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ జ్యోతిష్ శాస్త్ర నిపుణులు ఈ వారం 12 రాశుల యొక్క ఫలితాలని మనం తెలుసుకుంటాము. మొట్టమొదటిగా జ్యోతిష్ శాస్త్రరీత్యా 12 రాశుల ముందుగా మొట్టమొదటిది మేషరాశి, అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీరు ఆర్థికంగా కొంత బలపడతారు, రుణాలన్నీ కూడా తీరుతాయి, మంచి శుభంతో ప్రారంభమవుతుంది. సంతానపరంగా అన్ని రకాలుగా అనుకూలం వస్తుంది. సంతానంకి సంబంధించిన వివాహం జరగడం కానీ, లేదా వారికి వివాహ ప్రయత్నం కానీ, లేదా వారికి విద్యాపరంగా విదేశాలకు వెళ్ళడం కానీ ప్రయత్నాలంతా కూడా ముమ్మరంగా చేస్తుంటారు ఈ వారం అంతా కూడా. నిరుద్యోగులకి చక్కటి అవకాశాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మంచి మీకు ఆఫర్ లెటర్స్ అంతా కూడా వచ్చే అవకాశాలు చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఆరోగ్యం కాస్త నలతో ఉందని చెప్తుందండి ఈ వారం. ఈ ఆరోగ్యపరంగా మీరు చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. మహిళలకు చాలా అద్భుతమైనటువంటి వారం అని కూడా చెప్పచ్చు ఈ వారం అంతా కూడా. మీ బంధువర్గాలతో ఎవరితోనైనా ఈ మాట పట్టింపులు అవన్నీ కోపతాపాలు అని ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా తొలగిపోతుంది. ఒకసారి మాట్లాడండి వాళ్ళతో. వ్యాపారంలో గతం కంటే కూడా ఈ సంవత్సరం ఈ యొక్క వారము చాలా అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు. షేర్ స్పెక్యులేషన్ ఇవన్నీ కూడా మీకు ఈ వారం బాగా కలిసి వస్తుంది. భూమి పరంగా మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు అండి. చాలా వ్యవహారంగా బాగా అద్భుతంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు చాలా కలిసి వస్తుంది మీకు. రియల్ ఎస్టేట్ వారికి ఈ వారం చాలా బాగుందని కూడా చెప్తుంది. వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త అని మాత్రం క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈ వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వారం అంతా కూడా. విద్యార్థులకి చాలా బాగుంది. ఆకుపచ్చ రంగు, నారింజ రంగు ఈ వారం మీకు చాలా కలిసి వస్తుంది, కార్యసిద్ధిని కలిగిస్తుంది. నంబర్ 9 అనే ఒక సంఖ్య మీకు చాలా బాగుంటుంది ఈ వారము. ఈశాన్య దిక్కు, తూర్పు ఈశాన్య దిక్కు మీకు చాలా కలిసి వస్తుంది. విఘ్నేశ్వరుని ప్రార్థన చేయండి.
వినాయకుడితో ప్రారంభించండి. ఏదైనా అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది. మంచిగా చలికాలం, వర్షాలంతా కూడా పట్టి చలి పెరిగింది కదా, అద్భుతంగా చలి పెరిగింది. కావున ఒక బెడ్షీట్, ఒక రగ్గో పేదవాళ్ళకి ఈ రగ్గుని దానం ఇవ్వండి. నవమూలిక ధూపంతో ధూపం వేయండి. అన్ని రకాలుగా మీకు అనుకూలం వస్తుంది. విజయోస్తు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి కృతికా నక్షత్రం మీరు 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే, ఆధ్యాత్మికంగా మీరు చాలా మెరుగవుతున్నారని కూడా చెప్పచ్చు. చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆధ్యాత్మికంగా మీకు చాలా వాల్యుయేషన్ వస్తుంది. సమాజంలో పరిచయం చాలా ప్రముఖులతో, గొప్ప పరిచయస్తులు అంతా కూడా మీకు అవుతుంది. ప్రముఖులతో పరిచయం అవుతుంది. సేవా కార్యక్రమం, చారిటీ యాక్టివిటీస్ కొంచెం ఎక్కువ చెప్తున్నారు. పొదుపు అంటే మీకు డిపాజిట్ చేయడము, లేదా ఈ బ్యాంక్ డిపాజిట్ చేయడము, సేవింగ్స్ చేయడము, ఇలాంటివి కొంచెం బాగా కనబడుతుంది ఈ వారము. కుటుంబంలో అందరితో కలిసి విహారయాత్ర వెళ్ళడము, లేదా తీర్థాటన వెళ్ళడము, లేదా ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్ళడము కనబడుతుంది ఈ వారంలో. సోదరులతో ఉన్న విభేదాలు కూడా తొలగి మీరందరూ కలిసి కుటుంబం అంతా అని చెప్పాను కదా, వివాహాది శుభకార్యంలో పాల్గొనే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ ఆలోచనకు సమాజంలో వాల్యూ పెరుగుతుంది. రాజకీయ వర్గాల వారికి మంచి మంచి అవకాశాలు ఈ వారం, మంచి మంచి పోస్టులు కానీ పదవులు కానీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మహిళలకు మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పరచుకున్నటువంటి లక్ష్యాన్ని చేసుకొని చాలా ముందుకు వెళ్తుంటారు మీరు. అవన్నీ కూడాను మీరు రీసెర్చ్గా కానీ లేకపోతే ఏదైనా ఒక టెక్నికల్గా మీరు చాలా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతుంది. ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి ప్రశంసలు ఉంది. పెద్ద గొప్పగా ట్రాన్స్ఫర్స్ అనో లేకపోతే ఇంకోటో కాకుండా టెన్షన్ లేని ఒక వారంగా ఉద్యోగస్తులకి బాగా కనబడుతుంది. వ్యాపారస్తులకి యాజ్ యూజువల్ రొటీన్, గొప్పగాను లేదు తక్కువగాను లేదు, చక్కగా ఈ వారం అంతా కూడా బాగుంది. ఆరోగ్యపరంగా కూడా మీరు ఈ వారం చాలా బాగా ఉన్నారని కూడా చెప్పవచ్చు. మీకు బంగారు మరియు కాఫీ కలర్ ఈ వారం మీకు కార్యసిద్ధి కలిగించే ఒక రంగుగా చెప్పచ్చు. నంబర్ 3 అనే ఒక సంఖ్య మీకు అదృష్ట సంఖ్యగా ఈ వారం మీరు పరిగణించవచ్చు. మీరు దక్షిణ దిశ మీకు చాలా అదృష్ట దిశగా చెప్పచ్చు. అన్ని రకాలుగా ప్రయాణాలు కానీ వ్యాపారాలు కానీ ముందుకెళ్ళడానికి కానీ అంతా అవుతుంది. హయగ్రీవుడు ఉన్నాడు కదా, హయగ్రీవుడు మహావిష్ణువు, హయగ్రీవుని ప్రార్థన చేయండి. ఈ వారం అంతా కూడా ఒక దిండు, ఒక బెడ్షీట్ లేదా రగ్గు పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి. చలి విపరీతంగా ఉంది, అఫోర్డ్ చేయలేని వాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారు. వాళ్ళకి ఒకటి ఇవ్వండి. నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి ఉదయం సంధ్యలా. అన్ని రకాల దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు. విజయోస్తు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారుగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఎటువంటి బాధ్యతలు మీకు ఇచ్చినా మీరు సమర్థవంతంగా ఎదుర్కొంటారండి. శత్రువులు సహితం మీరు ఆకట్టుకొని మీ వశం చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉల్లాసంగా బ్రహ్మాండంగా ఆ భగవత్ కటాక్షంతో మీరు ముందుకెళ్తారు. హోమాలు యజ్ఞయాగాదులు చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆర్థిక విషయంలో హామీలు ఇచ్చేసి లేదా షూరిటీలు ఇచ్చేసి ఇబ్బంది పడకండి. మీ యొక్క లిమిట్స్లో మీరు ఉండండి. ఈ యొక్క ఆర్థికమైన నోరు కూడా కాస్త అదుపులో పెట్టుకోవాలని చెప్తుంది. దీర్ఘకాలికమైనటువంటి ఆర్థికమైనటువంటి సమస్యలంతా మీకు ఉన్నాయి చూస్తారు, అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపార్థాలు ఉన్నాయి చూసారు, అవన్నీ కూడా తొలగిపోతుందండి. కళాకారులకి అవకాశాలు కొన్ని దక్కించుకుంటారు. మహిళలు పెట్టుబడులు పెట్టడం, భూమి మీద పెట్టుబడి పెట్టడము, లేదా మీ యొక్క స్పెక్యులేషన్లో కూడా మహిళలు ఈసారి బాగా కలిసి వస్తున్నారు ఈ వారం. ఉద్యోగం చేస్తున్న వారికి మీ విధుల్లో కొన్ని కొత్త కొత్త పనులు, మీకు కొత్త సబ్జెక్ట్ రావడం, దాన్ని మీరు కొత్త నేర్చుకోవడం, మీకు ఉద్యోగంలో ఇది ఒక కొత్త అనుభవం, అది కొత్త సబ్జెక్ట్ నేను నేర్చుకుంటున్నాను అని చెప్పి మీకు ఉద్యోగంలో ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు చూసారా, కొంచెం ఆట విడుపుగా అప్పుడప్పుడు కాస్త వ్యాయామం కూడా చేస్తే బాగుంటుందని కూడా చెప్పవచ్చు అని కూడా చెప్పచ్చు. చక్కగా సూర్య నమస్కారాలు చేయండి అద్భుతంగా. ఈ వారం అంతా హనుమాన్ చాలీసా పారాయణని ఎక్కువ శాతం చేయడానికి ప్రయత్నం చేయండి. ఆరెంజ్ కలర్ని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. నంబర్ 1 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. ఉత్తర దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు.
ఒక బెడ్షీట్ కానీ ఒక రగ్గు కానీ పేదవాళ్ళకి దానం ఇవ్వండి. నవమూలిక సిద్ధ ధూపంతో ఉదయ సంధ్యల ధూపం వేయండి. అన్ని రకాలుగా కలిసి వస్తుంది. విజయోస్తు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఆలోచనలు ఏదైనా ఉంటే మీరు నేను ఇలా చేస్తే బాగుంటుంది, నేను ఒక స్కెచ్ వేస్తుంటారు చూసారా, దాన్ని మీ భార్యాభర్తల మధ్యలో కూర్చొని పిల్లలతో కుటుంబంతో కూర్చొని మాట్లాడి ఆలోచన ఎలా రూపకల్పన చేయొచ్చు అనే దానికి శ్రీకారం చుడతారు. సపోజ్ ఒక ఇల్లు కొనాలనుకుంటున్నారు, ఒక స్థలం కొనాలనుకుంటున్నారు, లేదా వ్యాపారంలో పట్టా పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నారు, మీ వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు, మీ కుటుంబంతో డిస్కస్ చేయండి. వాళ్ళు మీకు చక్కటి ఆలోచనలు ఇస్తారు. మీ కుటుంబం, మీ భార్యాభర్త, పిల్లలు అందరూ కూర్చొని మాట్లాడితే చక్కగా ఉంటుంది. ఆస్తి క్రయ విక్రయాల ద్వారా కూడా ఆ డిస్కషన్ చేసి అందులో నుంచి లాభం పొందుతారు. కానీ మీరు అప్పు తీసుకొని వ్యాపారాన్ని కానీ మీ నెక్స్ట్ లెవెల్ కానీ వెళ్ళకండి. ఆ క్రయ విక్రయాల వల్ల మంచి లాభాన్ని పొందుతారు. మీరు ఊహించని ధన ప్రాప్తిని కూడా చెప్పచ్చు. అసలు ఏంటి నేను ఎంత అనుకున్నాను, ఇది ఇంత వచ్చిందని మీరు ఆనందపడతారు. నిరుద్యోగులుగా ఉన్నారు చూస్తారా, మీకు అందరికీ అది స్త్రీ పురుషులు ఇరువురికి కూడాను చక్కటి ఉద్యోగ అవకాశాలు, కార్పొరేట్ లెవెల్లో మీకు ఉద్యోగాలు రావడం, ప్రభుత్వ పరంగా ప్రయత్నం చేయండి. లేదా మీరు 10 మందికి ఉద్యోగం ఇచ్చే అవకాశాలుగా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీరు అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్యం గురించి కాస్త మీరు ఆలోచించాల్సి ఉంటుంది. వారిని ఏదైనా ఒక మంచి డాక్టర్ చెకప్, మాస్టర్ చెకప్ పెద్దవాళ్ళకి చేయండి. వివాహాది వేడుకల్లో పాల్గొనే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ వారం వివాహం కాని వారికి వివాహ సంబంధాలు మాట్లాడడం వగైరాలన్నీ కూడా చూసుకోండి. ఎందుకంటే రానున్న జనవరి నుండి ఏప్రిల్ నెల వరకు, మళ్ళీ జనవరి 14వ తారీఖు నుండి మొదలు పెడితే ఏప్రిల్ వరకు మంచి ముహూర్తాలు లేవు. అన్నీ కూడాను మూడలు వచ్చేస్తున్నాయి. గురుమూఢం, శుక్రమూఢం ఇవన్నీ కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఏమైనా అవకాశం ఉంటే మంచి వీలుంటే త్వరగా వివాహం అవుతుందా రోజుల్లోని. ఇప్పట్లాగా ఈ కరోనా వచ్చిన తర్వాత 1000 మందికి పిలవాలి, పత్రికలు పెట్టాలి, ఇంటింటికి వెళ్ళాలి అనేదంతా లేదు. వాట్సాప్లో పంపించేస్తున్నారు, సోన్సో డేట్ నాడు పెళ్ళి, ఒకసారి ఫోన్ చేసి పిలుస్తున్నారు. 100+100 100 మంది 200 మంది కలుసుకుంటున్నారు. చక్కగా వివాహం 2-3 గంటల్లోనే వివాహం అయిపోతుంది. ఎవరికి వాళ్ళ దారిలో వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు అందరూ విందు భోజనం చేయాలని గట్టిగా అడుగుతున్నారు. భోజనం చేసే వాళ్ళు భోజనం చేస్తున్నారు, భోజనం చేయని వాళ్ళని ఎందుకు చేయట్లేదు కూడా మనం అడగలేం. అది వారి యొక్క వ్యక్తిగత ఇదిగా అలాంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వివాహం అవకాశం వచ్చిందంటే వివాహం మాట్లాడడం, పెళ్లి సంబంధాలు చూడడం, పెళ్లి ఫిక్స్ చేయడం, పెళ్ళిళ్ళు కూడా జరిగిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ వారంలో. చాలా అద్భుతమైనటువంటిది. ఇండస్ట్రియలిస్ట్కి ఈ వారం చాలా అమోఘంగా ఉందని చెప్పొచ్చు. విద్యార్థులకి యాజ్ యూజువల్ ది బెస్ట్గా ఉన్నారు. నంబర్ 8 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. ఊదా రంగు, గులాబీ రంగుని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. తూర్పు దిశ ప్రయాణం మీకు చాలా అనుకూలంగా అనిపిస్తుంది. ఆదిత్య హృదయం మంత్రాన్ని మీరు ఎక్కువ శాతం మీరు పఠించండి. ఒక బెడ్షీట్ ఆ రగ్ ఏదైనా ఒకటి పేదవాడికి దానం వేయండి. నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. సకల దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు. విజయోస్తు. ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మకర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1 పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీ యొక్క శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే, మీకు కావలసినటువంటి ఖర్చు ఏదైతే ఈ వారం పెట్టాలనుకున్నారో తగినంత డబ్బులు మీరు సకాలంలో మీకు అందుతుంది. మీ యొక్క సంతానం, మీ యొక్క పిల్లల విషయంలో ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకుంటారు. వీరికి మనం చదువు గురించి అబ్రాడ్కి పంపిస్తామా, లేదా చదువు గురించి నెక్స్ట్ లెవెల్కి పంపిద్దామా అని ఉంటుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత పెరిగి ఆనందంగా ఉంటారు. భాగస్వామి వ్యాపారం అంటే ఇక పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు ఉన్నారు చూసినా, చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. మీకు ఇన్వెస్టర్స్ పెరుగుతారు. వెంచర్ క్యాపిటల్స్ కానీ లేకపోతే ఇన్వెస్టర్స్ కానీ మీకు ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్కి మీకు ఈ వారం చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. కోర్టు కేసులు అన్నీ కూడా మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. షేర్ విక్రయాల్లో చాలా అద్భుతమైనటువంటి స్పెక్యులేషన్లో మీకు చాలా కలిసి వస్తుందని కూడా మీకు చెప్పచ్చు. ఉద్యోగస్తులకి ఊహించని ట్రాన్స్ఫర్స్, ఇది మాత్రం మీరు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా కంటికి సంబంధించి లేదా పొత్తి కడుపుకి సంబంధించినటువంటి చిరు అస్వస్థత కనబడుతుంది. ఒకసారి మాస్టర్ చెకప్ చేయించుకోండి.
అది చాలా విశేషమైనటువంటి ఒక అర్జెంట్ మీరు వచ్చి చేసుకోవాలి. మహిళలకు ఒక శుభవార్త, వివాహం కానీ మహిళలకు కానీ లేదా వారికి భూమి కలిసి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మహిళలకి. ఇది మీకు ఒక అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ చక్కగా ఈ వారం అంతా గడపడానికి ప్రయత్నం చేయండి. ఆకుపచ్చ రంగుని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. దక్షిణామూర్తి ప్రార్థనలు ఎక్కువ శాతం చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక బెడ్షీట్ కానీ ఒక రగ్ కానీ పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి. నవమూలిక సిద్ధ ధూపాన్ని ఉదయ సంధ్యలా వెలిగించండి. సకల దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ వారం ప్రారంభంలోనే ఒక అద్భుతమైనటువంటి ఇన్విటేషన్ మీకు వస్తుందండి. అది ఒక సామాజికంగా కానీ లేదా ఒక అవార్డు ఫంక్షన్లో కానీ లేదా ఒక మంచి సభలో కానీ మీకు ఒక ఆహ్వానం వచ్చి మీరు ఆ యొక్క సెంటర్ అట్రాక్షన్గా మీరు ఉంటారు. స్థిరాస్తి తల్లిదండ్రుల నుంచి పూర్వీకుల నుంచి వచ్చే ఒక ఆస్తి ఒక కొలిక్కి వచ్చి అద్భుతంగా దాన్ని మీ ఆ షేర్ మీకు అందుతుంది. ఆర్థిక ఇబ్బందులు అనేది ఆల్మోస్ట్ మీరు అధిగమించాలని కూడా చెప్పచ్చు. ఎన్నో ఏళ్ళుగా బ్యాంక్ లోన్స్ కానీ దీర్ఘకాలికమైనటువంటి డెట్స్, ఆ యొక్క అప్పులు అవన్నీ ఉన్నాయి చూసారు, రుణం, అవన్నీ కూడా తీర్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ యొక్క ఆస్తి పాస్తులు అమ్మడం వల్ల అధిక లాభాన్ని మీరు పొందుతున్నారు. భూమి ద్వారా మీ మీద ప్రేమను అందరూ కురిపించే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులంతా మరింత దగ్గర అవుతారు. మీరు సోదరులు, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో ఏదైనా మీకు విభేదాలు ఉంటాయి, అది కూడా తొలగే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకి బెస్ట్ అని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి గొప్ప మార్పు లేదు, చెడు లేదు, యాజ్ యూజువల్ కంఫర్ట్గా ఉన్నారు. రాజకీయవేత్తలు కొంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. మీరు అనుకున్న పదవి వస్తుందా రాదా లేదా ఏంటి అనే ఒక స్ట్రెస్ మాత్రం రాజకీయ నాయకులకి ఉందండి. ఇది కాస్త మీరు కేర్ తీసుకోండి. కళాకారులకి చాలా చక్కటి అవకాశాలుగా బాగా కనబడుతున్నాయి. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విందు వినోదాలు, వీకెండ్ పార్టీస్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఓవరాల్ మీకు మిశ్రమమైనటువంటి ఫలితాలు, అంటే గొప్పగా చెప్పుకునే ఫలితాలు అంటూ ఎక్కువ లేదు తక్కువ లేదు, కంఫర్ట్గా ఉన్నారు ఈ వారం అంతా కూడాను. నంబర్ 6 అనే అనేక సంఖ్య మీకు అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు. నారింజ కలర్ని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. తెలుపు కూడా మీకు కలిసి వస్తుంది, బాగానే కార్యసిద్ధి కలిగిస్తుందండి. ఈ యొక్క రంగు కూడా మీకు తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఒకసారి దేవాలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాలన్నీ ఉంటాయి చూసారా, ఆ దేవాలయ అర్చకుల్ని పిలిచి ఒక అర్చన చేయమని చెప్పండి. మీ పేరిట ఒక గ్రహాన్ని కాదు, నవగ్రహాలకి ఒక అర్చన చేసి ఒక హారతి ఇచ్చి ఆ బ్రహ్మగారికి ఒక దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేసుకోండి. అన్ని గ్రహాల యొక్క అనుకూలం మీకు కలిసి వస్తుంది. ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని ఎప్పటికీ చెప్తూ ఉండండి. ఓం నమో నారాయణ అనే ఒక మంత్రాన్ని ఎప్పటికీ, అష్టాక్షరి పంచాక్షరి మంత్రాన్ని ఎప్పటికీ పారాయణం చేస్తూ ఉండండి. అవకాశం ఉంటే దగ్గరలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్ళి ఒక నెయ్యి అభిషేకం చేయించండి స్వామివారికి. అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. తూర్పు దిశ ప్రయాణాలు మీకు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఒక బెడ్షీట్, ఒక రగ్ పేదవాళ్ళకి దానం ఇవ్వండి. నవమూలిక సిద్ధధూపంతో ఉదయం సాయంత్రం వెలిగించండి. సకల దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ప్రముఖులతో కలిసి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయండి. కోర్టులో చాలా రోజులుగా మీకు ఆ పెండింగ్ చూసారా కేసెస్ అన్ని కొన్ని ఉంటాయి. అది పిటి కేసుగా ఉండొచ్చు, పెద్ద కేసుగా ఉండొచ్చు. అవన్నీ కూడా జడ్జిమెంట్స్ అయ్యే అవకాశాలు, మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు బాగా కనబడుతుంది ఈ యొక్క వారం. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. స్ట్రెస్ నుంచి బయటపడతారండి. మీరు శుభకార్యాలు నిర్ణయించుకుంటారు. మీ ఇంట్లో వివాహం, ఉపనయనం, గృహప్రవేశం ఇలాంటివన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటారు. మీరు చక్కగా
వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి వారం అని కూడా చెప్పొచ్చు. ఇండస్ట్రీస్కి కొత్త మిషనరీస్ కొనడాన్ని, లేదా మీ యొక్క కొత్త ఇండస్ట్రీకి భూమి పూజలు చేయడం కానీ ఇలాంటివి జరుగుతుంది. మహిళలకి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో పై స్థానంలో మీకు పై పొజిషన్స్ ఇచ్చేసి మిమ్మల్ని ఇది చేసుకుంటూ ఉంటారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఔషధ సేవన అనేది మీరు మానే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీరు గృహప్రవేశం చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకి చాలా బాగుందని కూడా ఈ వారం చెప్పచ్చు. నిరుద్యోగులకి యాజ్ యూజువల్ ఇంకొక 1 వీక్ వెయిట్ చేద్దాం. ఈ వారం నిరుద్యోగులకి పెద్ద గొప్పగా ఇమ్మీడియట్గా వచ్చేదంటూ ఏం లేదు, లేదా పాతది వచ్చిన దానికి మీరు అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. నంబర్ 8 అనే ఒక సంఖ్య మీకు అదృష్ట సంఖ్యగా చెప్పొచ్చు. కాఫీ కలర్ మరియు తెలుపు కలర్ని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. శివాష్టకం చదవండి, ఓం నమ శివాయ చెప్పండి. సకల విధమైనటువంటి దోషాదులకి ఆనందంగా ఉంటారు. ఒక బెడ్షీట్ లేదా ఒక రగ్గు పేదవాళ్ళకి దానం ఇవ్వండి. నవమూలిక సిద్ధ ధూపంతో ఉదయ సంధ్యల ధూపం వేయండి. సకల దోషాల తొలగి ఆనందంగా ఉంటారు. విజయవస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఆర్థికంగా రావాల్సినటువంటి డబ్బులు ఎక్కడెక్కడో స్టక్ అయినటువంటివన్నీ కూడా మీకు ఈ వారం వచ్చేస్తుంది. గృహప్రవేశం చూసే యోగం వచ్చింది మీకు. మంచి అద్భుతమైనటువంటి భూమి పూజ చేయడం కానీ, గృహప్రవేశం చేయడం కానీ జరుగుతుంది. గృహంగా కానీ, లేదా ఇండస్ట్రీ భూమి పూజ కానీ, ఇండస్ట్రీ ఓపెనింగ్ కానీ జరగవచ్చు. వ్యాపార స్థలం ఓపెన్ చేయడం కానీ, ఇలాంటి ఏదైనా ఇనాగ్రేషన్గా మీ యొక్క లైఫ్లో ఒక మైల్ స్టోన్ అని చెప్పచ్చు. ఈ యొక్క వారం ఏదైనా ఒక మంచి మీ జీవితానికి కావలసినటువంటి ఒక మైలురాయిగా కూడా ఈ వారాన్ని మీరు చెప్పచ్చు. సోదర సోదరులతో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు. కన్స్ట్రక్షన్స్, మీరు ఏమైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో లేదా బిల్డర్ గానో లేకపోతే రియల్ ఎస్టేట్లో ఉంటే వాళ్ళకి చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. విద్యార్థులకి చాలా అద్భుతమైనటువంటి సమయం. వృశ్చిక రాశి వారు, నేను చెప్పాను ఇదివరకు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మీ జీవితం టర్న్ కాబోతున్నటువంటి సమయం ఆసనం. కొంచెంగా అది ముందుకెళ్తూ ఉంటుంది. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ మీకు వచ్చేస్తుంది. ఏ రకంగా మీరు ప్రయత్నం చేసినా కానీ ప్రయత్నం చేయడం వల్ల మీరు తలుపేసుకొని మడిగట్టుకొని కూర్చుంటే నాకు డబ్బులు వచ్చేస్తుంది అంటే ఊహించుకోవద్దు. ట్రై చేయడంలో కూడా నాణ్యత, ఒక న్యాయపరమైనటువంటి ప్రయత్నం చేయండి. అది వ్యాపారంగా కానివ్వండి, ఉద్యోగంగా కానివ్వండి, వ్యవహారంగా కానివ్వండి, వారి యొక్క శక్తి అనుసారం, వారి యొక్క పరిస్థితుల అనుకూలకారం వారి యొక్క జీవితాలు మారుతుంది. వాహన యోగం వస్తుందండి ఈ వారం మీకు. వాహన యోగం నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానంటే ఈ వారంలో ఇవన్నీ జరగబోతుంది. ఈ వారం కాకపోయినా ఆ వారం, ఆ వారం కాకపోయినా వారం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అవుతుంది. నాకు చెప్తున్నారు ఫోన్ చేసి వృశ్చిక రాశి వాళ్ళందరూ, గురుగారు నాకు ఇలా అవుతున్నాను, నాకు ఇలా జరిగింది, మీరు చెప్పింది మ్యాచ్. ఎస్, గ్రహస్థితులు కూడా అలా వచ్చాయండి. వృశ్చిక రాశి వారు పట్టిందల్లా బంగారం అండి. ఇంకొక సంవత్సరం వరకు మీరు చూడండి, అద్భుత చిన్న సమస్యలు మళ్ళీ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా జాగ్రత్త పడాలి. ఆరోగ్యపరంగా వస్తూ ఉంటాయి, మానసికంగా కొంచెం వస్తుంటాయి, అన్ని రకాలుగా వస్తుంటాయి. ఉద్యోగస్తులకి ఈ వారం ప్రమోషన్స్, మంచి ఇది చదువుకుంటున్నట్టు వాళ్ళకి, సివిల్ సర్వీస్కి ప్రయత్నం చేసే వాళ్ళందరూ, పిల్లలందరూ ప్రయత్నం చేయండి. అందరూ కూడాను చాలామంది ఇంజనీర్స్ గాను, ఐటీ గాను ఉన్నారు కదా, ఇలా సివిల్స్లో కూడా గవర్నమెంట్ పరమైనటువంటి పరీక్షలు రాయండి. గవర్నమెంట్ పరమైనటువంటి పోస్టులు కూడా పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అందులోనూ ప్రత్యేకించి మహిళలకి చాలా వైభవంగా ఉందని చెప్పచ్చు. చదువులోను, ఉద్యోగపరంగా మంచి పోస్టులు, నిరుద్యోగులకి చాలామంది ప్లేస్మెంట్ అయ్యి ఒక సంపన్నమైనటువంటి పొజిషన్లోకి వెళ్ళిపోతున్నారు. అనుకూలమైనటువంటి ఒక ఇంటి గృహిణీలుగా ఉన్నారు చూసారా స్త్రీలు, వాళ్ళకి పుట్టింటి నుంచి ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. వ్యవసాయదారులకి అద్భుతం అని కూడా చెప్పచ్చు, చాలా అద్భుతమైన కూడా చెప్పచ్చు. వ్యవసాయదారులకి అన్ని రకాలుగా, ఇటు రాజకీయ నాయకులు కానీ, వ్యాపారస్తులకు కానీ అన్ని రకాలుగా ఒక అద్భుతమైనటువంటి వారం అని చెప్పచ్చు. మీరు సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎక్కువ శాతం ప్రార్థన చేయండి. నంబర్ 8 అనే ఒక సంఖ్యను ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. ఆరెంజ్ కలర్ లేదా బ్లూ కలర్ ని వాడడానికి ప్రయత్నం చేయండి. అయ్యప్ప స్వామి వారికి ఒక పాలాభిషేకం కానీ, నెయ్యి అభిషేకం కానీ, ఒకసారి అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్ళి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో పాలు కానీ నెయ్యితో అభిషేకం చేయండి. ఒక పేదవానికి రగ్ లేదా బెడ్షీట్ ఈ చలికాలంలో వాళ్ళకి దానంగా ఇవ్వండి.
ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ఉదయం సంధ్యల ధూపం వేయండి. అన్ని రకాలుగా కలిసి వస్తుంది. మళ్ళీ మిత్రులారా, మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఈ యొక్క రాశి ఫలితాలన్నీ నేను చెప్తున్నాను చూసారా, ఈ పర్టికులర్ రాశి ద్వారా ఒక వృశ్చిక రాశి, ధనుసు రాశి, మిథున రాశి, కుంభరాశి, ఏ రాశికి వాళ్ళకి మీకు ఏదైనా ఒక సందేహం ఉంది, గురుగారు మాకు ఈ రాశి ద్వారా నాకు ఈ సందేహం ఉందండి, దీని ఏమైనా నిర్వర్తిస్తారా అని చెప్పి ప్రశ్నలు అడగండి మా దగ్గర. ఆహా చాలా బాగుంది, ఆహా ఓహో అద్భుతం గురుగారు, మీరు చెప్పింది సూపర్ గురుగారు, ఈ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ కామెంట్స్ ఆస్క్ సంథింగ్. ఇంకా మేము మీకు ఏమైనా కొత్తగా ఏమైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ. మీరు మమ్మల్ని అభినందించడం చాలా ఉత్సాహకరంగా ఉంది. అదేవిధంగా కొన్ని ప్రశ్నలు కూడా అడగండి. ఆ ప్రశ్నలు మీరు అడిగే ఒక ప్రశ్న 10 మందికి ఉపయోగపడే విధంగా నేను సమాధానం ఇస్తాను. మీరు అడిగే ప్రశ్న కూడా అలాగే అడగండి. మేము 10 మందికి ఉపయోగ విధంగా టెక్స్ట్లో మాకు ఆ యూట్యూబ్ కింద కామెంట్స్ ఉంది కదా, అందులో టెక్స్ట్ పెట్టండి. భగవత్ సంకల్పంతో నా ఎంత అవకాశం ఉంటే అంతవరకు రీచ్ అయ్యి నేను మీకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదానికి జన్మించిన మీరు ధనుస్సు రాశి వారిగా నిర్ణయించబడింది. మీకు ఈ వారం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసుకుంటే కాస్త జాగ్రత్త అండి. ఈ వారం అంతా కూడాను ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్త అన్నారు. ఆర్థికంగా చాలా బాగుంటారు. కాస్త ఒత్తిడి, ఆ స్ట్రెస్ అనేది ఉంటుంది. శరీరం అలసిపోయినటువంటి ఒక భావన పెరుగుతూ ఉంటుంది. ఒక డాక్టర్ దగ్గర ఒక జనరల్ మాస్టర్ చెకప్ ఒకటి మీరు చేయించుకోవాలని చెప్పచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశాలు బాగా ఉంటుంది. మీరంటే ఇష్టపడని వారు ఉండరండి సమాజంలో. కొంచెం అయిష్టంగా ఉన్న వాళ్ళు కూడా ఆహా వీరితో సమాజంలో పరిచయం పెంచుకోవాలని మిమ్మల్ని బాగా ఇష్టపడుతుంటారు. విద్యార్థులకి చాలా ఆశాజనకంగా ఉంటుంది. ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు విద్యలో. అరే నేను ఇంత మార్క్ ఎక్స్పెక్ట్ చేశాను, ఇంత మార్క్ వచ్చిందే, నేను ఎక్స్పెక్ట్ చేయని ప్రశ్న వచ్చిందే, చాలా ఈజీగా ఉంది అని ఈజీగా ఉండేటట్టుగా పిల్లలకి, విద్యార్థులకి చాలా బాగుంది. శని భగవానుడు పాదంలో ఉన్నాడు, పాద శని జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. నడిచేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు అన్ని రకాలుగా కూడా జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా మధ్యమంగా ఉంది, ఇటు లాభం లేదు నష్టం లేదు. యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉన్నారో అలా ఉన్నారు. వ్యాపారస్తులకి ఒక మధ్యమంగా ఉందని కూడా చెప్పచ్చు. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ఆలోచించి చేయండి. ఒక వారం వరకు జాగ్రత్త. భార్య భర్తల మధ్య ఒక సయోధ్య పెరుగుతుందని బాగా. ఉద్యోగస్తులు కొత్త హోదాలకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నందుకు ఒక వారం తర్వాత చూడొచ్చు. పారిశ్రామిక వారికి కూడా మధ్యమంగా ఉందని కూడా చెప్పచ్చు. ఓవరాల్ ఈ వారం మిశ్రమ ఫలితాన్ని కూడా ఈ వారం బాగా చెప్తుంది. ధనుసు రాశి వారు శని భగవానుడికి తైలాభిషేకం చేయండి. ఒక 19 ప్రదక్షిణాలు శని భగవానుడికి ప్రయత్నం చేయండి. బాగా చెప్పండి. శని బాధా వినాశాయ ఘోర సంతాపహారిణి కనకాలయ వాసాయ భూతనాదాయతే నమః దారిద్ర్య జాతాన్ రోగాదిన్ బుద్ధి మాంద్యాది సంకటాన్ క్షిప్రం నాశయ హే దేవ శని బాధ వినాశక అని ఆ స్వామివారిని ప్రార్థన చేసుకుంటూ ఆ శ్లోకం 8 ఉంటుంది. ఆ 8 శ్లోకాలను చెప్పుకుంటూ ముందుకెళ్ళండి. శని మీకు అద్భుతమైన, శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు. ఆరోగ్యాన్ని వారే ఇస్తారు, ఐశ్వర్యాన్ని వారే ఇస్తారు, సమాజాన్ని ఇస్తారు. ఆయన శని భగవానుడు పోతూ పోతూ మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చేసిపోతారా ఈ 7.5 అది ఆ శని వచ్చేసింది, నాకు శని పట్టుకుని చాలా ఇబ్బందిగా ఉందని చెప్పకండి. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు. ఈశ్వరుడు తన పేరుని ఆ శనీశ్వరుడికి ఇచ్చాడు. అలాంటిది ఆ శని భగవానుని ప్రసన్నం చేసుకోండి. నువ్వుల అన్నం దానం ఇవ్వండి, నువ్వులు కాకులకు పెట్టండి. నల్లటి వస్త్రం, బ్లూ వస్త్రం ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. 7 అనే యొక్క సంఖ్యని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. ఒక రగ్, ఒక ఇదేమైనా పేదవాళ్ళకి దానం ఇవ్వండి. బెల్లం కూడా దానం ఇవ్వండి దేవాలయాలకి. చాలా ఇలాంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం. నువ్వుల నూనెతో ఆ తైలాభిషేకం శివుడికి, ఆ యొక్క శనీశ్వరుడికి మాత్రమే చేయాలి. అక్కడ వెళ్ళామని చెప్పి నవగ్రహాలు కనబడ్డ ప్రతి విగ్రహానికి పోసేసి ముఖ్యంగా దేవుడా గుడినంతా కూడా ఆ నూనెతో కింద మిగతా వాళ్ళందరూ వచ్చి జారి పడేటట్టుగా చేయకండి. చక్కగా ఆ బ్రహ్మగారిని పిలిచి, ఆ బ్రాహ్మణుడికి పిలిచి ఆ శనీశ్వరుడికి అర్చన చేయించి వారికి ఉచిత రీతిలో దక్షిణ తాంబూలాలు ఇచ్చి చేసుకోండి. ధనుసు రాశి వారు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే ఒక రకంగా బాగుంది అని కూడా చెప్పచ్చు. శని భగవానుడు మీ యొక్క దీంట్లో 7.5 నడుస్తూ ఉన్నా కూడా
చాలా బాగుందని చెప్పొచ్చు. ఆకర్షింపబడతారు, జనాల్ని ఆకర్షింపబడతారు. ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబంలో అందరితో ఆప్యాయతగా అన్యోన్యంగా ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అప్పులు తీరే మార్గం కనబడుతుంది. మీకు ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. షేర్స్ స్పెక్యులేషన్స్లో మీకు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిందంతా కూడా మంచి లాభాన్ని తీసుకొచ్చి పెడుతుంది. వ్యాపారస్తులకి ఉత్సాహంగా ఉంటుంది. ఈ యొక్క స్టాక్స్ అంతా కూడా స్టాక్ టేకింగ్ తీయడము, చక్కగా మంచి లాభాలతో వ్యాపారంలో అమ్మడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి కాస్త స్ట్రెస్ పెరుగుతుంది, పని ఒత్తిడి, పని భారం పెరుగుతూ ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలంటే కాస్త ఏదైనా మాట్లాడాలనిపిస్తుంది. ఎవరైనా మనకు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నా కూడా దాంట్లో ఎంటర్ అయ్యి మనం ఏం చేస్తామంటే వారిని అందులో ఎంటర్ అయ్యి పనికిరాని అవమానాలు పడుతూ ఉంటాం. ఇలాంటివన్నీ చేయండి. మనకు సంబంధం లేని విషయంలో మాట్లాడకండి. గణపతి అయిన సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. దైవ ప్రార్థన చేయండి. దేవాలయానికి వెళ్ళి శని భగవానునికి తైలాభిషేకం చేయండి. ఒక 19 ప్రదక్షిణల నవగ్రహాల చుట్టూ తిరగండి. ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయండి. ఆకుపచ్చటి రంగుని ఎక్కువ శాతం వాడడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. నంబర్ 3 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. ఒక రగ్గు కానీ బెడ్షీట్ కానీ పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి. సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపం, ఆ ధూపం ఉంటుందండి, ఆవు పిడకతో తయారు చేసింది. ప్రయత్నం చేయండి. మా యొక్క టెక్నీషియన్ వాళ్ళు అడిగితే వాళ్ళు మీకు అన్నీ చెప్తారు ఎక్కడ దొరుకుతుందని. ఆ నవమూలిక సిద్ధ ధూపాన్ని ఉదయం సంధ్యలో మీ యొక్క గృహంలో ధూపం వేయండి. సకల దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు. విజయవస్తు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు మొట్టమొదటి చెప్పే యొక్క దీంట్లో ఎలా ఉంటుందంటే ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పచ్చు. మోకాలకు సంబంధించింది, పిక్కలకు సంబంధించి, ఈ యొక్క వాయువుకు సంబంధించినటువంటి చిన్న ఇబ్బందులు కలుగుతున్నాయి. దానికి ఔషధ సేవనం లేదా ఒక డాక్టర్ ద్వారా సంప్రదించడం, ఫిజియోథెరపీలు చేయించుకోవడం, ఇలాంటివి ఏమైనా చేయండి. తప్పదు. ఎందుకంటే ఔషధ సేవన మీకు ఉంది అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మిగతా అన్ని రకాలుగా తీసుకుంటే స్వశక్తితో మీరు పేరు తెచ్చుకొని ముందుకు వెళ్తూ ఉంటారండి సమాజంలో. షేర్లు, స్థిరాస్తులు బ్రహ్మాండంగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. స్పెక్యులేషన్ మీకు బాగా కలిసి వస్తుంది. భూమి ద్వారా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే పడి పూజలు చేయొచ్చు, లేదా ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి పూజలు చేస్తుంటారు. ధనుర్మాసం వస్తుంది, మార్గశిర మాసంలో ధనుర్మాసం అన్ని రకాలుగా సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటారు. మీ యొక్క ఇంట్లో పెద్దవాడి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీకు కూడా ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి నిర్మాణం, కన్స్ట్రక్షన్స్ ఎవరైతే చేస్తున్నారో, ఇదివరకు భూమి పూజ చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ యొక్క వర్క్ చాలా స్పీడ్ అయిపోతూ ఉంటుంది. త్వరగా కంప్లీట్ చేయండి. ఎందుకంటే ముహూర్తాలు తక్కువ ఉన్నాయి కాబట్టి త్వరలో ఈ యొక్క గృహప్రవేశాలు కూడా చేయించేసుకునే యోగం మీకు కలిసి వచ్చేస్తుందని కూడా చెప్పొచ్చు. సంతాన పరంగా విదేశాలకి, మీరు పిల్లల్ని చూడడానికి విదేశాలకు వెళ్ళడము, లేదా పిల్లలు విదేశాల నుంచి మీ దగ్గరికి రావడము ఇది జరుగుతుంది. ఇండస్ట్రీస్కి చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. దట్టు ఈ యొక్క పేపర్ ఉన్నాయి చూసారా, క్లాత్, ఐరన్, ఈ 3 వాళ్ళకి కొంచెం బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. మంచి ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఉన్న వాళ్ళకి పై అధికారుల నుంచి ప్రశంసలు, ప్రైవేట్ రంగం వాళ్ళకి విదేశాలకి వెళ్ళే అవకాశాలు, ఇవన్నీ కూడా చాలా ఎంతో విధంగా 2020లో అందరూ కూడా వ్యాపారంగా, ఉద్యోగంగా అందరూ మానసికంగా ఇబ్బంది పడ్డ వాళ్ళకందరికీ మళ్ళీ చిగురిస్తుంది. కుంభరాశి వారు నిండుకుండగా ఉంటారు. అన్ని కష్టాలంతా కూడా తన లోపల భరించుకుంటూ బయట నిండుకుండగా కనబడుతున్నాయి. ఒక అద్భుతమైనటువంటి ఈ జాతకులు మీ యొక్క కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉంటుంది. విద్యార్థులకి చాలా బాగుంటుంది. మీరు ఆ ఇంటికి శ్రీరామ రక్షగా ఉంటారు, అద్భుతంగా ఉంటారు. రాముడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణిని ఒక 3 సార్లు పారాయణం చేయండి. అద్భుతమైనటువంటి శని భగవానుడికి వెళ్ళి తైలాభిషేకం చేయండి. ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. నంబర్ 5 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. గోధుమ రంగు మరియు నారింజ రంగును ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. ఉత్తర దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. ఒక రగ్గు లేదా ఒక బెడ్షీట్ ఒక పేదవాళ్ళకి దానం ఇవ్వండి. నవమూలిక సిద్ధ ధూపంతో ఉదయ సంధ్యలో మీ యొక్క గృహంలో ధూపం వేయండి. సకల దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు. ప్రత్యేకించి కుంభరాశి మిత్రులారా, మీకు 7:30 స్టార్ట్ అయింది కాబట్టి చక్కగా శని భగవానుని ఎక్కువ శాతం ప్రయత్నం చేయండి. మీకు జోబిలో కానీ లేదా మీ యొక్క దీంట్లో పర్సులో కానీ దీంట్లో కానీ ఒక బ్లూ నీల వస్త్రం,
ఒక చిన్న కర్చీప్ లాంటిది ఒకటి ఎప్పుడు మీ చేత ఎప్పుడు పెట్టుకోండి. లక్ష్మీ తామర ఒత్తులు ఉంటాయి చూసారా, లక్ష్మీ తామర ఒత్తులతో దీపం వెలిగించండి. అన్ని రకాలుగా మీరు వెలుగులోకి వస్తారు. విజయవస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3 పాదాలకి 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే, ఫస్ట్ ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఏంటి నాకు ఈ సమస్యలు, నేను ఆర్థికంగా ఎప్పుడు ఎదుగుతాను, నాకంటూ ఒక ఇది ఉండదా, ఈ యొక్క దీంట్లో అంటే మీన రాశి వాళ్ళు ఆ చేప లాంటి వాళ్ళు, అంటే క్షణచిత్తం క్షణమాయం, ఒక క్షణం ఇలా అలా ఇలా ఇలా చేప ఇలా నీళ్ళలో పరిగెడుతూ ఉంటుందో మీ మైండ్ కూడా ఎప్పటికీ అలా పరిగెడుతూ ఉంటుంది ఆ మీన రాశి వాళ్ళు. ఆ మీన రాశి వాళ్ళకి ఆర్థికంగా నిలదొక్కునే సమయం ఆసన్నమైంది. వివాహ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంది, లేదా మీ యొక్క గృహంలో వివాహం కాని పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళకి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి స్త్రీలకు చాలా విశేషంగా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. కొన్ని పాత సంఘటనలు అంటే మీకు ఓల్డ్ ఇవన్నీ కూడాను గుర్తుకొచ్చి అప్పుడప్పుడు మీరు మనల్ని మానసికంగా ఇబ్బంది పెడుతుంటుంది. ఇగ్నోర్ చేయండి, చాలా ముందుకెళ్ళండి. విద్యార్థులు మీ అద్భుతమైనటువంటి పొజిషన్స్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కేంద్రాన్ని దర్శించుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వ్యాపారస్తులకి ఆన్ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఇంకా మీ యొక్క బిజినెస్ని ఎక్స్పాండ్ చేసే యొక్క సరుకులు కొనడము, లేదా పాత సరుకులన్నీ కూడా అమ్ముడిపోయి కొత్త సరుకులు తెచ్చుకోవడము, దానికంతా డబ్బులు అంతా కూడా సర్దుబాటు అవ్వడం అన్నీ కూడా చాలా ఉన్నాయి. ఉద్యోగస్తులకి మరింత బాధ్యత, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఇటు ప్రమోషన్ కానీ ఇటు ట్రాన్స్ఫర్స్ కానీ పెద్దగా కనబడట్లేదు. రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతుంది మీకు కూడాను. ఆర్థికంగా అందరూ కూడా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు. మీ యొక్క అన్నదమ్ములు కానీ అక్కచెల్లెల యొక్క సలహాతో మీరు ఇంకా కొంచెం ముందుకెళ్ళి మంచి పరిణామాన్ని పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఓవరాల్ మీనరాశి వారికి, వ్యవసాయదారులకి చాలా అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చండి. రాజకీయ నాయకులు కాస్త మీరు ఎదురు చూస్తున్నటువంటి యొక్క సమయం ఆసన్నమైంది, వెయిట్ చేయండి, మంచి రోజులు మీకు వస్తున్నాయి. అన్ని రకాలుగా కూడా మీనరాశి వారికి కలిసి వస్తుంది. నెంబర్ 1 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. గ్రీన్ లేదా పింక్ కలర్ని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. వెంకటేశ్వర స్వామి, తిరుపతి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఒకసారి కళ్యాణోత్సవం చేస్తానని మొక్కుకోండి. అవకాశం ఉంటే చెయ్యండి వెళ్ళి, లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని పోయి దర్శనం చేసుకోండి. ఇంకా సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేసి ఒక రగ్ని పేదవాళ్ళకి దానం ఇవ్వండి. ఈ ద్వాదశ రాశులు 12 రాశుల యొక్క ఈ వారంలో ఉన్న అందరూ కూడాను, ఈ యొక్క ఆధ్యాత్మిక బంధువులందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తూ, జ్యోతిష్ శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.